కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో నేటి నవల ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి. ఇప్పుడు మాలపల్లి నవల చదవటం, అవగాహన చేసుకోవటం అంత తేలిక కాదు. అడుగడుగునా అందులోని భాష, అప్పటి వాడుకలోని పదజాలం, అవలంబించిన శిల్పం పంటి కింద రాళ్లలా అడ్డుపడుతూ, చదివే వేగానికి అడ్డుపడుతూనే ఉంటాయి. అలా అని చదవకుండా వదిలేయదగ్గ నవల కానే కాదు. అప్పటి సాంఘిక పరిస్థితుల ఓ చారిత్రాత్మక డాక్యుమెంట్ లాంటిది మాలపల్లి. దీని రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. ఆయన ఈ నవలని 1921లో జైలులో ఉండగా రాశారు. 1922లో ప్రచురణ జరిగింది. 2 సార్లు ప్రభుత్వ నిషేధానికి గురైంది. సి రాజగోపాలాచారి గారి టైంలో నిషేధం తొలగించబడింది. అప్పటికి వ్యవహారిక భాషలో తెలుగులో నవలలు అంతగా లేవు. నవలా రచన శిల్పపరంగా అంత ప్రగతి సాధించలేదు. అన్ని రకాలుగా తన మార్గం తానే వెతుక్కుంటూ, నిర్మించుకుంటూ ఈ నవల రచన చేశారు ఉన్నవవారు. నవలకి ఆయన ఎన్నుకున్న వస్తువు కూడా అంత తేలికైనది కాదు. మాలమాదికల బహుముఖ సమస్యలు. అప్పటికి హరిజన పదం వాడుకలోకి రాలేదు. గాంధేయవాదంలోని తాత్వికత, ఈ రెండింటి సమ్మిళితమే మాలపల్లి నవలా వస్తువు. ఈ నవలలోని కథ కన్నా కథేతర విషయాలు మరెంతో ముఖ్యమైనవి. కథ ఒక పాయగా, ఈ కథేతర విషయాలు మరో పాయగా ఈ నవల నడక సాగటం మరో సంక్లిష్టత. కథగా మాలపల్లి ఏమిటో ముందుగా అర్థం చేసుకుంటే, దాని అంతర్వాహినిగా సాగిన తదితర అనేక విషయాలు ఆ తర్వాత సుబోధకమవుతాయి. గుంటూరు ప్రాంతంలోని మంగళాపురం గ్రామంలో కథ ఆరంభమవుతుంది. రామదాసు తన చేలో పనిచేసుకుంటున్నాడు. రామదాసు మాలమాదిక వర్గానికి చెందినవాడైనా మాలదాసరి. మాలదాసరి అంటే నిమ్న వర్గాలలో వారికి వైష్ణవ మతాచారులు వైష్ణవ మతంతో పాటు వేదాంత జ్ఞానాన్ని, అచల పరిపూర్ణతత్వాన్ని ప్రబోధించి వారిని వైష్ణవ బోధకులుగా తీర్చిదిద్దారు. వాళ్ళు ఇహపర సాధనలో ఈ భక్తి మార్గాన్ని అవలంబించటమే కాక వేదాంత కృషి, బోధన కూడా చేసేవారు. రామదాసుకి 4 సంతానం. పెద్ద కొడుకు వెంకటదాసు, రెండోవాడు సంగదాసు, ఆ తర్వాత జ్యోతి, ఆఖరివాడు రంగడు. రామదాసుకి తగినంత పొలం, సొంత ఇల్లు ఉన్నాయి. వ్యవసాయ రాబడితో ప్రశాంతంగానే జీవితం గడుస్తోంది. వెంకటదాసు తండ్రికి సాయంగా వ్యవసాయమే చూసుకుంటున్నాడు. రెండోవాడు సంగదాసు ఆ ఊరి మోతుబరి చౌదరయ్య దగ్గర పాలేరు. సంగదాసు పాలేరే అయినా చదువుకున్నాడు. విస్తృత పఠనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు. చౌదరయ్య గారి ఏకైక సంతానం రామానాయుడు, సంగదాసు కలిసి పెరిగారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. సంగదాసు విజ్ఞానం మీద, అతని అభిప్రాయాల మీద రామనాయుడికి ఎంతో గౌరవం. చౌదరయ్య రకరకాల వ్యవహారాలు చేసి బాకీల కింద కోర్టు తగవుల ద్వారా 500 ఎకరాల పల్లం, 300 ఎకరాల మెట్టకి యజమాని అయ్యాడు. అయినా డబ్బు మీద, ఆస్తి మీద కాంక్ష తగ్గలేదు. సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా కొత్త మార్పులొచ్చాయి. ఆ సెగ చౌదరయ్యని తాకింది. డబ్బు చలామణి పెరగటం ఓ ముఖ్యమైన మార్పు. దాన్ని ఆసరాగా చేసుకుని కూలీల కష్టాన్ని దోపిడీ చెయ్యాలన్న బుద్ధి పుట్టింది చౌదరయ్యకి. రూపాయికి 12 మానికల జొన్నలున్నప్పుడు కూలి ధర పావలా. కానీ ధరలు మారాయి. మారిన ధరల ప్రకారం డబ్బు రూపేణా కూలిస్తే రూపాయి ఇవ్వాలి. సరుకు బదులు కూలి డబ్బుగానే ఇద్దామని, అది పావలానే ఇద్దామని పాలుపు మునసబు మరికొందరు భూస్వాములతో సమావేశమై తంత్రాంగం ఆరంభించాడు.
అసలు అప్పటి వరకు ఇస్తున్న కూలే అన్యాయంగా ఉంది. ఇప్పుడు దాన్ని డబ్బులోకి మార్చి పావలాయే కూలి అనటం మరీ అన్యాయం. దీనికి ఎదురు తిరిగాడు సంగదాసు. మారిన పరిస్థితుల్ని వివరిస్తూ, పాలేరు మారి ఇప్పుడు జీతగాడైనాడు. అందువల్ల భూమితో అతనికుండే సంబంధం పోయింది. వ్యవసాయం విషయంలో జీతగాండ్లు కూలీలు ముఖ్యులు. వ్యవసాయానికి కూలీ ముఖ్యుడుగాని మీరు చెప్పిన భూస్వామి కాదు అని కేవలం కూలి పనే కాక రైతుకి భూమికి ఉన్న అనుబంధం, తాత్విక భూమిక గురించి మాట్లాడాడు. సంగదాసు అభిప్రాయాలు లోతైనవి. సమస్యని అంతవరకే కాక మొత్తం మాలమాదిగల అస్తిత్వ స్థాయిలో ఆలోచించిన వ్యవహర్త. రోజువారీ పని విషయంలోనూ మాలమాదిగల దినసరి కష్టాల్ని, ఆకలి బాధల్ని వివరించి వాదించాడు. ఎద్దు వంటిదానికి బలం లేకపోతే మీ వ్యవసాయం ఏం సాగుతుంది? ఈ పూట దాణా వెయ్యకపోతే రేపు పని మట్టసమే కదా. ఎక్కువ కూలిస్తే ఎక్కువ తింటారు, సత్తువెక్కువ అవుతుంది. కడుపులో ఎత్తు లేకపోతే ఒక మాటు మోసేది 2 మాట్లు మోస్తారు. అందువల్ల వాళ్లకు పని జాగు. కూలివాడికి అర్ధన్నం పెడితే ఆసామికి శ్రేయస్సు కాదు. అంతేకాదు, మాలమాదిగలలో ఉన్న దురాచారాలని మాన్పించాలని వారితో పొగాకు, తాగుడు మాన్పించి సంఘం ఏర్పరిచి అన్ని రకాలుగా అభ్యుదయానికి కంకణం కట్టుకున్నాడు సంగదాసు. అతని ఈ అభిప్రాయానికి రామానాయుడు పూర్తి మద్దతుంది. అంతేకాదు, కూలీల కష్టాలు స్వయంగా తెలుసుకోవాలని ఓ రోజు చేలో జొన్నకోతలో పాల్గొన్నాడు. కాసేపటికే ఆ కష్టానికి పొద్దున తిన్న అన్నం అరిగిపోయింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వచ్చిన అన్నం తినేటప్పటికీ ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. కూలీలు కోత కోస్తూనే ఉన్నారు. నిద్రలేచి సంగదాసుతో, కొత్త లోకంలా ఉంది, ఇక్కడ 3 గంటల ఫలహారాలు ఏమీ లేవా అని అడిగాడు. ఏం లేవన్నాడు సంగదాసు. అన్నం లేనప్పుడు కూలీలు నాగజముడు పండ్లు తింటారని, అసలేం దొరకకపోతే మడత కుడుములు తింటారని చెప్పాడు. మడత కుడుములంటే పస్తులు, తినే పదార్థం కాదు. తిండి లేకుండా పడుకుంటే బాధ ఎక్కువని అన్నపు తిత్తి మడతలు పడేటట్టుగా ముడిచిపెట్టుకు పడుకోవటమే మడత కుడుములు. ఆ రకంగా వారి కష్టాల్ని, ఆకల్ని లోతుగా తెలుసుకున్న రామనాయుడు పూర్తిగా సంగదాసు సేవలో భాగమైపోయాడు. సంగదాసు చెప్పినట్టే కూలీలకి కూలి ఇద్దామని ఒప్పుకున్న చౌదరయ్య పని జరిగిపోయాక తక్కువ కూలే ఇచ్చి మోసం చేద్దామనుకున్నాడు. సంగదాసు ఎత్తుకు పై ఎత్తు వేసే ఉంచాడు. కూలీలు పనికే రాలేదు. చివరికి వారి మాటే నెగ్గింది. ఈ తతంగంలో రామనాయుడు మద్దతుందని, కొడుకే శత్రుపక్షమయ్యాడని చౌదరయ్య కోపంతో ఊగిపోయాడు. దీనికి తోడు సంగదాసు, రామనాయుడు కలిసి బెజవాడ ఆది ఆంధ్రుల సభకు వెళ్లారు. అది చూసిన మునసబు మరిన్ని మాటలు కల్పించి చౌదరయ్యకు చెప్పి ఆయన అసహనాన్ని, కోపాన్ని పెంచాడు. బెజవాడ నుండి తిరిగొచ్చిన సంగదాసుని పట్టలేని కోపంతో చౌదరయ్య రాగోలా బిగబట్టి కొట్టాడు. సంగదాసు తల పగిలి రక్తం ధారలైంది. చివరి మాటగా, మనమే గెలుస్తాం అని సంగదాసు తల్లిదండ్రుల చేతుల్లో మరణించాడు. చౌదరయ్య వేలల్లో డబ్బు ఖర్చుపెట్టి పోలీసు కేసు లేకుండా ఆ హత్యానేరం నుంచి తప్పించుకున్నాడు. మాలమాదిగలను అంటరానివారిగా, బానిస చాకిరీ చేసేవారిగా హీనంగా చూడటమే కాదు, ఏమాత్రం కోపం వచ్చినా వారి మీద చెయ్యి చేసుకోవటం, వారిని కొట్టి చంపినా ఏ శిక్ష లేకుండా తప్పించుకోవటం అప్పుడు అతి మామూలు విషయం. పరిస్థితులు మారినా ఇప్పటికీ కొన్ని చోట్ల వారి పట్ల న్యూనత కొనసాగుతూనే ఉంది. దరిదాపు ఓ శతాబ్దానికి పూర్వమే ఈ సమస్యకి పూర్తి మానవతా దృష్టితో స్పందించి మాలపల్లి రచించిన ఉన్నవ ఎంతటి ఉన్నత హృదయుడో, ఎంతటి క్రాంతదర్శో వేరుగా చెప్పుకోనక్కర్లేదు. చౌదరయ్య అంతటితో ఆగలేదు. రామదాసు ఆస్తి మీద వారసత్వపు దావా వేశాడు. తప్పుడు సాక్ష్యాలు, దొంగపత్రాలతో కేసు గెలిచాడు. రామదాసుని బికారిని చేశాడు. ఓ ధనికుడి అకారణ కక్ష ఓ మాలవాడి చక్కటి సంసారాన్ని ఎలా నాశనం చేసిందో
అప్పటి పరిస్థితులు దానికెలా వీలు కలిగించాయో ఉన్నవా స్పష్టంగా రాశారు. ఆ తర్వాత చౌదరయ్య సుఖపడలేదు. కోడలు కమలమ్మ లేచిపోయింది. భార్య లక్ష్మమ్మ జబ్బుతో చచ్చిపోయింది. మనవడు సాహు కూడా మరణించాడు. చౌదరయ్య చనిపోయాడు. అయినా రామదాసు కష్టాలు తీరలేదు. రామదాసు అతని భార్య కూలి పనులకు దిగారు. కూతురు జ్యోతి, మేనల్లుడు అప్పదాసు పిల్లలకి చదువు చెప్పే కొలువులకి దిగారు. అయినా వారికి రోజులు సరిగా సాగలేదు. సంగదాసు ఉద్యమం అహింసాత్మకం. మాలమాదిగులకి కూలీలకి విజ్ఞానం పెంపొంది దురలవాట్లు మాని పరిశుభ్రత నేర్చుకుని సాంఘికంగా మానసికంగా మంచి స్థితి సాధించాలన్నది అతని శాంతియుత విధానం, గాంధేయ మార్గం. కాని అతని అన్నగారు వెంకటదాసుది విప్లవ మార్గం. అప్పుడు కొనసాగుతున్న పరిస్థితుల్లో పేదలకి ఆ రకంగా న్యాయం అంత త్వరగా సిద్ధించదని అతని నమ్మకం. ధనిక వర్గం దోపిడీని అక్షరాల దోపిడీతోనే ఎదుర్కోవాలని అతని సిద్ధాంతం. ఆ ధ్యేయంతోటే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ పరిసరాల్లో ధనికుల ఇళ్లల్లో దోపిడీ దొంగల దొంగతనాలు మొదలయ్యాయి. ఆ డబ్బుతో ఎందరో పేదలకి సాయం ఆ దొంగలే చేస్తూ వచ్చారు. ఆ దొంగల నాయకుడు తక్కిళ్ల జగ్గడు. అతను ఆ దొంగలకి పేదలకి దైవ సమానుడయ్యాడు. రామదాసు రకరకాలుగా కష్టపడుతూ కుటుంబం గడుపుతున్నాడు. కొన్నాళ్లు ఒంటిపూట భోజనమే. ఆ పరిస్థితి ఎన్నాళ్ళో కొనసాగలేదు. ఉండవల్లి సెటిల్మెంట్ సూపరింటెండెంట్ బ్రాసన్ మంగళాపురం దొంగలకు కూలీలకు రామదాసే గురువని అతన్ని ఆ ఊళ్ళో ఉంచకుండా భార్యాకూతురితో సహా సెటిల్మెంట్కి పంపమని కలెక్టర్ని అడిగాడు. అలా రామదాసు కుటుంబం సెటిల్మెంట్ పాలైంది. సెటిల్మెంట్ అంటే జైలు కాదు, కానీ పద్ధతులన్నీ జైలులాగే ఉంటాయి. అక్కడ అధికారంలో ఉన్నవాళ్లు ఏది చెబితే అది చెయ్యాలి. అక్కడి నుంచి పారిపోవడం నేరం. కూలి చేయించి తిండి పెడతారు. కానీ లోగుట్టు ఏమిటంటే నయాన్నో భయాన్నో వీళ్ళని కిరస్థానీలుగా మతమార్పిడి చెయ్యటం. వైష్ణవదాసుడైన రామదాసు దానికి వ్యతిరేకి. అందుకని అక్కడ అతని కుటుంబానికి కష్టాలు తప్పలేదు. ఆ సెటిల్మెంట్లో అధికారం చెలాయించే పౌలు కన్ను జ్యోతి మీద పడింది. మామగారు అని రామదాసుతో వరస కలిపి అన్ని ప్రయత్నాలు చేశాడు. రామదాసు కుటుంబం ఎంతమాత్రం లొంగలేదు. రామదాసు అక్కడి వాళ్లని కూడా తనలాగే మార్చడానికి ప్రయత్నించాడు. అందుకని అతని మీద, అతని భార్య మీద తప్పుడు కేసు బనాయించి కోర్టులో హాజరుపరిచారు. రామదాసు దంపతులకి జైలు శిక్ష వేసి నిడదవోలు జైలుపాలు చేశారు. కోర్టు ద్వారా వాళ్లకి సాయం చేద్దామని ప్రయత్నించిన రామనాయుడు జైలుపాలయ్యాడు. సరైన ఆసరాలేని జ్యోతిని బలాత్కరించి అత్యాచారం చెయ్యబోయాడు పౌలు. మరో దారి కానని జ్యోతి కృష్ణానదిలో దిగి ఆత్మార్పణ చేసుకుంది. అది భరించలేని అప్పదాసు కృష్ణలో దూకాడు. ఆ రకంగా వాళ్ళిద్దరూ మరణించారు. ఈ కథ ఇలా నడుస్తుండగా ప్రభుత్వం అదనపు బలగాలని మోహరించి తక్కిళ్ల జగ్గడిని పట్టుకుంది. చివరి పోరులో ఎంతో వీరోచితంగా పోరాడిన జగ్గడి కాలు చెయ్యి తెగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఎవరో కాదు, రామదాసు పెద్ద కొడుకు వెంకటదాసే. ఆంధ్రదేశమంతా అట్టుడికిపోయింది. అతనికి శిక్ష వేసి నిడదవోలు జైలుకే పంపారు. అప్పటి జైళ్ళు నరకకూపాలే. వాటి గురించి ఎంతో వివరంగా ఉన్నవవారు మాలపల్లిలో రాశారు. పరాయి పాలన, మనవాళ్ల జీవితం ఎలా ఉంటే ఏం అన్న నిర్లక్ష్యం. అందులో జైళ్ళు కాలకృత్యాలకి కావలసిన కనీస అవసరాలు కూడా సరిగ్గా చూడకపోవటం, మల విసర్జన తర్వాత శుభ్రం చేసుకోవటానికి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవటం లాంటి సూక్ష్మమైన ఎన్నో అంశాలని అప్పటి ఆ పరమ క్రూర పరిస్థితుల్ని తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. రామదాసు అతని భార్య అన్నిటికీ తల ఒగ్గి మానాభిమానాలు వదులుకొని దేనికి నోరెత్తక అక్కడ రోజులు గడుపుతున్నారు. వెంకటదాసు ఎలాగా చనిపోతాడని కలెక్టర్ అతనికి జైల్లో మంచి వైద్యం వసతి కల్పించడమే కాక
ఏది కోరితే అది జరపమని చెప్పాడు. జగ్గడు తల్లిని తండ్రిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. జగ్గడే తమ కొడుకన్న గర్వం, అతను ఆ స్థితిలో ఉన్నాడని బాధ. అతడి ద్వారా జ్యోతి మరణ విషయం తెలుసుకున్నారు. ఆ దెబ్బకి మహాలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. కొద్ది రోజుల్లోనే వెంకటదాసు మరణించాడు. వారిని జైల్లోనే ఖననం చేయించారు. రామదాసు ఏకాకి అయిపోయాడు. ఆ తర్వాత హిందుస్థానీ స్వరాజ్యం వచ్చినట్టు, అందరు ఖైదీలతో పాటు రామదాసు విడుదలైనట్టు, మంగళాపురం చేరి అందరి మన్ననల మధ్య బతికి చివరికి యతీంద్రుడై అంతర్ధానమైనట్టు నవల ముగించారు ఉన్నవ. సహృదయులైన అందరి ద్వారా పోగైన విశేష ధనంతో విజయ కళాశాల స్థాపించారని, దాని ద్వారా దిగువ జాతుల వారి అభివృద్ధి ఆరంభమైందని ముగింపులో ఉంది. విజయ కళాశాల రోజురోజుకి వృద్ధి చెంది గొప్ప గురుకులంగా రూపుదిద్దుకుందని, అందులో వర్ణభేదం లేకుండా సవర్ణులు నిమ్నజాతుల వారు సోదర సమానంగా కలిసిపోతారని కూడా ఉన్నవ రాశారు. సంగదాసు చనిపోతూ మనమే గెలుస్తాం అన్నాడు. అది సంధి ప్రేలాపనగా కొందరనుకున్నారు, కానీ అది యథార్థం. అందుకే ఇది సంఘ విజయం. మాలపల్లికి ఇది మరో పేరు. బాగా బతుకుతున్న ఓ మాలదాసరి కుటుంబాన్ని కులం, మతం, రాజకీయం, వర్గం, దౌర్జన్యం, స్వార్థం, వంచన ఎలా సంపూర్ణంగా భూస్థాపితం చేశాయో ప్రధానంగా వివరించిన కథ మాలపల్లి నవల. కానీ దీని వెనుక ఉన్న తాత్విక భూమిక ఎంతో విస్తృతమైంది. గాంధీ మహాత్ముడి తాత్వికత ఎంత విశిష్టమైనదో అలాగే మాలపల్లి తెలుగు సాహిత్యంలో ఎంతో విశిష్టమైంది. ఇప్పుడు ఎంతో ప్రచారంలో ఉన్న దళితవాదపు పునాదుల్ని ప్రస్ఫుటంగా చూపించి లోతుగా చర్చించిన నవల. స్వాతంత్ర్యం సాధించటం ఒక్కటే గాంధీ మహాత్ముడి ధ్యేయం కాదు. ఆయనకి సాంఘికమైన మార్పు ఎంత ముఖ్యమో వ్యక్తిపరంగా రావాల్సిన మార్పు అంతకన్నా ముఖ్యం. రాజకీయం, స్వాతంత్ర్యం, సాంఘికంగా పరిస్థితుల్లో మార్పు తీసుకువస్తే నైతికంగా, ఆధ్యాత్మికంగా రావాల్సిన మార్పు మనుషుల అంతరంగాలలో రావాలి. అప్పుడే సమాజంలో ఆర్థిక సమానత్వం, సోదరభావం నెలకొని అందరి జీవితాల్లో శాంతి, సౌఖ్యం చోటు చేసుకుంటాయి. సంప్రదాయంలోని మేలుని, అభ్యుదయపు అవసరాన్ని మేళవించి వ్యక్తికి, సమాజంలోని పరిస్థితులకి ఉన్న అవినాభావ సంబంధపు విలువని గ్రహించి మానవధర్మ పరిణామానికి అవసరమైన తత్వబోధని ప్రతిబింబించిన నవల మాలపల్లి. అందుకే అటు సనాతన దృష్టికే పరిమితం కాలేదు, ఇటు పూర్తి విప్లవభావ ప్రతిబింబం కాలేదు. గాంధీగారి దృక్పథానికి ప్రతిరూపమే మాలపల్లి అని విజ్ఞుల అభిప్రాయం. గాంధీ బోధనల వల్ల హరిజనోద్ధరణ ఒక ఉద్యమ రూపం పొందింది. హరిజనులు ఉద్ధరింపబడవలసిన వారన్నది ఓ బలమైన అభిప్రాయం. కానీ మాలపల్లిలో ఉన్నవవారు గాంధీజీ దృక్పథాన్ని ప్రతిపాదించిన తీరు వేరు. హరిజనులు తమను తామే ఉద్ధరించుకోవాలన్నది, అది అత్యవసరం అన్నది ఆ ప్రతిపాదన. అది జరిగినప్పుడే సామాజికంగా సరైన సమతుల్యం ఏర్పడుతుంది. హరిజనుల ఉద్ధరణకి ఇతరులు ఎంతగా తోడ్పడాలో అంతగానూ వారు తమని తాము సముద్ధరించుకోవాలన్న ఉద్బోధ మాలపల్లిలో ఉంది. అందుకే మాలపల్లి నవలలోని కథానాయకులు ఆ వర్గం వారే. వారు కేవలం మాలమాదిగల హక్కుల కోసమే పోరాడలేదు. న్యాయం, ధర్మం, మానవత్వపు విలువల కోసం, ఇహపర సాధన కోసం కష్టపడ్డారు. నైతిక విలువలతో అన్ని ప్రలోభాలని అధిగమించారు. గాంధీగారు చేసింది అదే. లౌకిక విలువలని అధిగమించిన స్థాయి అది. అదే మాలపల్లిలో చిత్రితమైంది. మనిషి సంపూర్ణ వికాసమే ఈ నవల మౌలిక సిద్ధాంతం. అలాగే వివాహం, కామం, ప్రేమ లాంటి విషయాల్ని కూడా గాంధీ తత్వంతోటే విశ్లేషించినా మరింత నిండుగా, సామరస్యంగా వ్యక్తిగత భావనలన్నీ జోడించారు ఉన్నవవారు. మాలమాదిగల పట్ల వివక్ష, వృత్తి విభజన రాజకీయాలు, నిర్మాణాల గురించి సంఘాల ఏర్పాటు, ముందడుగుల గురించి లోతైన చర్చలున్నాయి మాలపల్లిలో.
1921లోనే దళిత స్పృహ విషయంలో ఇంత గట్టి ప్రతిపాదన చేసిన ఉన్నవవారి ఉన్నత మానవత్వం నవలకి వెన్నెముక. సంగదాసు చిన్న పల్లెలో అంతగా అవకాశాలు లేని స్థితిలో అంత స్థాయిలో బహుముఖ విజ్ఞానం కూర్చుకోవటం కొంత సత్యదూరంగానూ అనిపిస్తుంది. కానీ ఉన్నవవారు తాను చెప్పదలుచుకున్న విషయాలకి సంగదాసుని, ఇతర పాత్రలని వాణిగా వాడుకున్నారు. ఆయా పాత్రల ఉపన్యాసాలు, చర్చల ద్వారా తెలిపిన ప్రపంచవ్యాప్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవవారిదే. ఈ నవలలో కథను మించి వస్తు వైవిధ్యం, విస్తృతి ఉన్నాయి. వర్ణ వ్యవస్థ శిథిలమైంది. రాజుల అవసరం లేకుండా పోయింది. ప్రజాప్రభుత్వాలు వచ్చాయి. హిందూ సంఘం అంతా పునర్నిర్మాణం కావాలి అన్న వివరం ఒకవైపు, ఫ్రాన్స్, అమెరికా, రష్యా దేశాలలో రాజుల, మఠాధిపతుల ప్రభావం నశించటం మరోవైపు, నాటకాల ప్రసక్తి రాగానే కాళిదాసు, భవభూతులనే కాక షేక్స్పియర్ వరకు చర్చించటం ఇంకొక వైపు. ఈ నవలా రచనకి 300 ఏళ్ల పూర్వం గుంటూరు జిల్లాలో క్రైస్తవ మత వ్యాప్తి గురించి పూర్వాపరాలు, ఇలా ఎన్నెన్ని విషయాల మీదకో ఈ నవల దారి మళ్ళింది. ఇవన్నీ విజ్ఞానదాయకమైనవే. కానీ ఈ సిద్ధాంత చర్చలు, మీమాంస వివరణలు, తాత్విక విశ్లేషణలకు కొన్ని చోట కథతో సంబంధం అంతగా లేకపోవటం వల్ల చదువురికి కథాశక్తి, పఠనాశక్తి కొరవడేలా రచన సాగింది. కథలో ఏకసూత్రత లేక వివిధ విషయాల మీదకి పూర్తి స్వేచ్ఛగా సాగిన రచనాశిల్పం. అందుకే నవల మొత్తాన్ని ఒకే రకం ఆసక్తితో చదవగలగటం కష్టం. మాలమాదిగల్ని అస్పృశ్యులుగా, కనీస మానవత్వం కూడా లేకుండా చూస్తున్న కాలంలో ఇంత ఉన్నత ఆదర్శంతో, ఇంత ధైర్యంగా నవల రాయటానికి గొప్ప సాహసం, నిబ్బరం, త్యాగం కావాలి. అవన్నీ ఉన్నవవారిలో ఉన్నాయి. నిరసన, నిషేధాలకి సిద్ధపడే ఈ కార్యానికి పూనుకున్నారనిపిస్తుంది. అలాగే జరిగింది. మాలమాదిగులకి జీవితకాలమంతా సమానత్వంతో పాటు మరణానంతరం అగ్రవర్ణాల వారిలా, బ్రాహ్మల్లా మోక్షం పొందే అర్హత ఉందని తీర్మానించిన నవల మాలపల్లి. మానవత్వానికి, మంచి సాంఘిక జీవితానికి, సర్వజన సౌఖ్యానికి ఓ మహాహృదయం కన్న గొప్ప కళ. ఒకటని కాదు, పలు కారణాల వల్ల తెలుగులోని తొలివరుస గొప్ప నవలల్లో మాలపల్లి మరీ మరీ విశిష్టమైనది. ఇక మాలపల్లి నవల రచయిత గురించి. 4 డిసెంబర్ 1877 జన్మించిన ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధేయవాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర యోధుడు, గొప్ప మానవతావాది. తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా కీర్తి పొంది సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన న్యాయవాది. 28 సెప్టెంబర్ 1958 మరణించారు. అదండి శ్రీ వి రాజారామమోహన్ రావు గారి ఈ వ్యాసం 2018 సంవత్సరంలో జూలై మాసపు చతుర పత్రికలో ప్రచురితమైంది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. మరో నవలా హృదయం వచ్చే వారం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.